God has made, therefore we will rejoice and be glad. ప్రభు ఈ దినమందు చేసిన కనుక దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని స్తుతించి ఆరాధించుదాము. And that is very much important, my brother and sister in Christ, to come into the presence of God. దేవుని సన్నిధిలోకి రావటము చాలా ప్రాముఖ్యమైన విషయమైనది నా ప్రియ సహోదరి సహోదరుడా. Because the Bible says, remember the Sabbath day which is holy. బైబిల్ వాక్యం చెప్తున్నది మీరు మరి మరి నా పరిశుద్ధ ఆలయమును మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే అది పరిశుద్ధమైనది గనుక. And that's why we need to come into the presence of God with thanksgiving in our heart. అందుకని మనం దేవుని సన్నిధిలోకి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని సన్నిధిలోకి రావాలి. And that's why let us read Deuteronomy chapter 8 and verse 18. మరి దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మరి 18వ వచనం. And you shall remember the Lord your God, for it is he who gives power to get wealth, that he may establish his covenant which is swore to your fathers as it is this day. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వాళ్ళు స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సమర్థ్యము కలగజేయువాడు ఆయనే. The Bible says clearly that he remembers you, for he has given you power to gain wealth. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది, మరి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి 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 సామర్థ్యము ధనము సంపాదించుకుంటాక ఆయన మీకు శక్తినిచ్చెను. Because he has sworn to your fathers Abraham. ఎందుకంటే ఆయన మరి మన పితరుడు అయిన అబ్రహాముతో దేవుడు మరి వాగ్దానం చేసి ఉన్నాడు. And that's what he said to Abraham, I will make you a father of many nations. అందుకనే దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం నీకు అనేక జనులకు నిన్ను తండ్రిగా చేస్తాను అనేసి. And through you all the nations shall be blessed. నిన్ను బట్టి మరి అన్ని దేశములు కూడా అన్ని మరి ఆశీర్వదింపబడతాయి అనేసి. And that's why you need to understand the blessing of God belongs to you and me. అందుకని మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు నాకు సంబంధమైనది. But the problem today in the body of Christ, many live in poverty. ఇక్కడ మనం చూస్తే మరి దేవుని ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే మరి దేవుని సంఘంలో చాలా మంది కూడా మరి పేదరికంలో జీవిస్తూ ఉంటారు. I have seen that many churches, they are very poor, they have nothing. నేను చూసాను చాలా సంఘాలు కూడా మరి చూసినట్లయితే మరి చాలా పేదరికంలో జీవించి వాళ్ళ జీవితంలో వాళ్ళలో ఏమీ కూడా ఉండదు. I see many people and I see many pastors, they always asking for help. నేను చాలా మంది చూసాను, చాలా మంది మరి మనుషులను చాలా మంది సేవకులను కూడా చూసాను, ఎప్పుడు కూడా సహాయం అడుగుతూ ఉంటారు. Because I always think that whether really are they called by God or not. నేను ఎప్పుడు కూడా ఇలా అనుకుంటాను, నిజంగానే దేవుడు వారిని పిలిచాడా లేదా అనేసి. Because the Bible does not say like that. మరి ఎందుకంటే బైబిల్ గ్రంథం అలా మనతో మాట్లాడలేదు. Because the Bible clearly gives in 2 Corinthians chapter 8 and verse 9. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయము 9వ వచనంలో. So let us see in 2 Corinthians chapter 8 and verse 9. మరి దేవుని యొక్క వాక్యం చూద్దాము. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో. Here Paul is writing to the church in Corinth. మరి ఇక్కడ మరి పౌలు మరి కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. For all of you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake he became poor, that through his poverty that you may become rich. మరి దేవుని యొక్క వాక్యం ఆయన మరి ఏం మాట్లాడుతుంది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. The Bible clearly says, for your sake that Jesus Christ became poor, so that you poor may become richer. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, మీ కొరకు ఆయన ధనవంతుడు అయినను కూడా మీ కొరకు ఆయన దరిద్రుడు ఆయన అనేసి. And that's why today my brother and sisters, why are you not richer? Why are you poor? అందుకనే మరి నా సహోదరు మరి ఎందుకు మీరు ధనవంతులు కాదు, ఎందుకు మీరు పేదరికంలో జీవిస్తున్నారు? Because you do not believe in the promises of God. ఎందుకంటే మీరు దేవుని యొక్క వాగ్దానాలను నమ్మరు గనుక. Because you don't read the word of God as it is. మీరు దేవుని యొక్క వాక్యం ఉన్నట్టు చదువురు గనుక. Because the promises of God is blessings. మరి దేవుని యొక్క వాగ్దానములు మరి ఆశీర్వాదమునకు సూచన అయి ఉన్నది. And that's why even we see that the psalmist in Psalm 37 verse 25 and 26. మరి ఇక్కడ మనం చూద్దాం, కీర్తనకారుడు మరి 37వ అధ్యాయము 26 వచనం చూద్దాం. In Psalm 37 verse 25 and 26. మరి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము. Here we see that David in his old age is writing this psalm. మరి ఇక్కడ చూసినట్లయితే మరి దావీదు ముసలితనంలో మరి ఈ కీర్తనలు రాస్తున్నాడు. I have been young and now I am old, yet I have not seen the righteous forsaken, no his seed begging bread. మరి ఆయన దావీదు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. Let's see in the next verse what he says. మరి కింద వచనం మనం చూద్దాం.
Here we clearly see that he is even merciful and lends to his seeds is blessed. దీనివల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుదురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. And here we clearly see, my brother and sister in Christ, that God is the one who blesses you. ఇక్కడ మనం చూద్దాం నా ప్రియ సహోదరి దేవుడు ఒక్కడే మిమ్మల్ని ఆశీర్వదించి వాడై ఉన్నాడు. So why are you begging? ఎందుకు మీరు అడుక్కుంటున్నారు? Because the Bible does not say, he says, I have not seen the righteous begging. బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నీతిమంతులు ఎప్పుడు కూడా మరి భిక్ష అడుక్కోరు అని. Bible clearly says in 37 verse 25, he says clearly that I have never seen them begging. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. కీర్తన గ్రంథం 37:25 వచనంలో మరి నేను ఎప్పుడు కూడా నీతిమంతుడు భిక్ష అడుక్కుంటా నేను చూడలేదు. Because the promises of God are yes and amen. మరి దేవుని యొక్క వాగ్దానములు కూడా అన్ని కూడా అవును జరుగును గాక అని. And that is the promise given even to the servant of the Lord. మరి అదే మరి దేవుని యొక్క సేవకుడికి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. If you look in Isaiah chapter 65 and verse 13, 14 and 15, let's see what it says. మరి యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో చూద్దాము. Therefore thus says the Lord God, behold my servant shall eat, but you shall be hungry. Behold my servant shall drink, but you shall be thirsty. Behold my servant shall rejoice, but all of you shall be ashamed. మరి ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేదురు గాని మీరు ఆకలి కొనుదురు, నా సేవకులు పానం చేసేదురు గాని మీరు దప్పుకొందురు, నా సేవకులు సంతోషించుదురు గాని మీరు సిగ్గుపడుదురు. Hallelujah. So here we clearly see that the Lord is says that your servant will eat, but you will be hungry. మరి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా సేవకుడు మరి ఆహారం తిందురు గాని మీరు ఆకలి కొందురు అనేసి. And there clearly the Bible says that you shall drink, but you shall be thirsty. మరి ఇంకా చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నా, సేవకులు పానం చేసేదురు గాని మీరు దప్పుకొనుదురు అనేసి. And he says that my servant shall rejoice, but you shall be ashamed. మరి ఇక్కడ ఇంకా మన దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా సేవకులు సంతోషించుదురు గాని మీరు సిగ్గుపడుదురు అనేసి. And in verse 14, if you see clearly, మరి ఇక్కడ అదే మరి యెషయా గ్రంథం 65వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. behold my servant shall sing for joy of heart, but you shall cry of sorrow of heart and shall wail for grief of the spirit. నా సేవకులు హృదయ ఆనందం చేత కేకలు వేసిదురు గాని మీరు చింతాక్రాంతుల ఏడ్చుదురు, మనో దుఃఖం చేత ప్రలాపించుదురు. Here this is a promise given to the servant of the Most High God. ఇక్కడ మరి సర్వోన్నతుడైన దేవుని ఆరాధించుచున్న ప్రతి సేవకుడికి ఇచ్చిన వాగ్దానం అయ్యున్నది. So if you are a servant of the Most High God, you must lack nothing. నీవు సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకుడివైనట్టు నీ జీవితంలో ఏది కూడా కొదువ ఉండదు. If you are a child of God, you must lack nothing. నీవు దేవుని మరి పిల్లలు అయినప్పుడు నీ జీవితంలో ఏది కూడా కొదువ ఉండదు. So why are you not being blessed? మరి ఇక్కడ మరి ఎందుకు నీవు ఆశీర్వదింపబడలేదు? Why are you living in poverty? ఎందుకు నీవు మరి పేదరికంలో జీవిస్తున్నావు? Is it in the word of God written in such a way? మరి దేవుని యొక్క వాక్యంలో అలాగ రాయబడి ఉన్నదా? Because if you are walking with God, you will lack nothing in your life. నీవు ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటావో నీ జీవితంలో ఏది కూడా కొదువ ఉండదు. Because Psalm 34 verse 10 says so. మరి ఇక్కడ చూద్దాము, మరి కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. Let's read in Psalm 34 verse 10. మరి చదువుదాం కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనంలో. The young lion do lack and suffer hunger, but those who seek the Lord, they shall lack not anything good thing. సింహ పిల్లలేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. You will lack nothing, my brother and sister in Christ, if you are walking with God. నీవు ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నావో నా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ఏది కూడా కొదువై ఉండదు. The problem is you are not walking with God, that's why you are seeking the promises of God. ఇక్కడ సమస్య ఏమై ఉందంటే మీరు దేవునితో కూడా నడవట్లేదు గనుక అందుకే మీరు ఆ మనుషుల యొక్క హెల్ప్ ని మనుషుల యొక్క సహాయం పొందుకుంటున్నారు. God does not like you to be poor. దేవుడు నీవు పేదరికంలో ఉంటూ దేవునికి ఇష్టం లేదు. Because poverty is not mentioned in the word of God. మరి దేవుని యొక్క వాక్యంలో మరి పేదరికం అనే మాట మరి అయితే లేదు. Because the day he created man in his own image and in his likeness, దేవుడు మరి ఆయన మరి దినమందు మనుషుని ఆయన స్వరూపమందు ఆయన పోలికలో చప్పున he సృష్టించినప్పుడు always blessed man. దేవుడు ఎప్పుడు కూడా మనుషుడు మరి ఆశీర్వదించినట్లు చూస్తాం. But it is because of disobedience that brought a curse on this planet earth. మరి ఎందుకంటే మనుషుని యొక్క ఆ విధేయత వల్ల మరి భూమి మీదకి శాపం వచ్చినట్లు చూస్తున్నాం. And that's why for you to inherit the blessings of God, you need to walk in obedience to God. మరి దేవుని యొక్క ఆశీర్వాదములు నీవు పొందుకోవాలంటే దేవునికి లోబడి దేవుని మాటకి విధేయత అయి దేవునితో నడవాలి. That's what Deuteronomy chapter 28 from verse 1 to 14 it says clearly. మరి ఇక్కడ మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము మరి 28వ అధ్యాయము 1 నుంచి మరి 14
14 వరకు చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడ లిఖింపబడి ఉన్నది. Let us read the first 4 verses. మరి మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. And it shall come to pass, if you hearken and diligently to the voice of the Lord your God, to observe and to do all his commandments which I commanded you this day, that the Lord your God will set you high above the nations of the earth. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిలా ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Let's read in verse 2 and 3. And all these blessings shall come upon you and overtake you if you shall hearken unto the voice of the Lord your God. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. Let's read in verse 3. Blessed shall be your city and blessed shall be your field. నీవు పట్టణంలో దీవింపబడెదవు, పొలంలో దీవింపబడెదవు. Let's read in verse 4. Blessed shall be the fruit of your body and the fruit of your ground and the fruit of your cattle, the increase of your cattle and the flock of your sheep. 4వ వచనం చదువుదాం. నీ గర్భ ఫలము, నీ భూ ఫలము, నీ పశువుల మందల, నీ దుక్కు ఎద్దులు, నీ గుర్ర మేకల మందలు దీవింపబడును. Because the problem with people is because they don't obey the voice of God, they don't walk in obedience to the word of God. మనిషి ఇక్కడ సమస్య ఏంటంటే మరి దేవుని యొక్క స్వరమును వారు వినరు, దేవునితో కూడా నడవకుండా అవిధేయత చూపిస్తారు. And that's why today we don't see the blessings of God upon our family. అందుకనే మనం దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో మనం చూడము. Because God is the one who blesses you. ఎందుకంటే దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించు వాడై ఉన్నాడు. Because even if a person curses you, God will change that curse into a blessing. మరి మనుషుడైనా కూడా నిన్ను ఏ శాపమునకు గురి చేసినా ఆ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చువాడై ఉన్నాడు. And that's what is written in Deuteronomy chapter 23 and verse 5. అలాగే మరి ద్వితీయోపదేశ కాండము 23 అధ్యాయంలో రాయబడి ఉన్నది. Let's see in Deuteronomy 23 verse 5. మరి ఇక్కడ చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23 అధ్యాయం 5వ వచనంలో మనం చూద్దాం. Nevertheless, the Lord your God would not hearken unto Balaam, but the Lord your God turned the curse into a blessing unto you, because the Lord your God loves you. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండును. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. Yeah, we see that Balaam the prophet was hired by the Moabite king. మరి ఇక్కడ చూసినట్లయితే మరి బిలాం అనే ప్రవక్త మరి మొబాయిత్ అనే రాజు చేత మరి ఏర్పాటు చేసి ఉన్నాడు. He was hired to curse the children of Israel. మరి ఆయన మరి బిలాం అనే ప్రవక్తను మరి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి ఆయన ఎంచుకొని ఉన్నాడు. Because during those days the prophet had the word of the Lord. మరి ఆ దినాల్లో మనం చూసినట్లయితే ప్రవక్తకి మరి దేవుని యొక్క మాట ఉన్నది వాళ్ళలో. Whoever they blessed was blessed and whoever they cursed was cursed. మరి వాళ్ళు ఎవరినైతే వారు ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఎవరినైతే వారు శపిస్తారో వాళ్ళు శాపమునకు గురవుతారు. And here we see that Balaam the prophet wanted to curse the children of God. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బిలాము ప్రవక్త మరి దేవుని యొక్క ఇశ్రాయేలు జనమును మరి శపించడానికి సిద్ధంగా ఉన్నాడు. But before the prophet could curse the children of Israel, మరి ప్రవక్త మరి ఇశ్రాయేలు జనాల్ని మరి శపించక ముందే God changed it into a blessing. మరి దేవుడు మరి ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. And that's why Jesus Christ also in the New Testament became a curse, so that the blessing of Abraham shall come upon the children of Israel. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు మరి మన శాపములన్నీ కూడా తీసుకొని మరి అబ్రహాము యొక్క మరి ఆశీర్వాదం మన మీదకి వచ్చినట్లు చేశాడు. In Galatians chapter 3 verse 13 to 14, let's see what it says. మరి ఇక్కడ చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 13 నుంచి మనం చదువుకుందాం. In Galatians chapter 3 verse 13, let's see what the word of the Lord says. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. Christ has redeemed us from the curse of the law, being made a curse for us. So it's written that curse is everyone that hangs on the tree. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మీకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. In verse 14, see what the word of God says. మరి 14వ వచనంలో మనం చూద్దాం ఏమి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. That the blessing of Abraham had come upon the Gentiles through Jesus Christ, that we may receive the promise of the Spirit through faith. అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసు క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి
మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. That's what the Bible clearly says, that Jesus himself became a curse so that the blessing of Abraham may come upon the Gentiles. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చాలా చెప్తున్నది, క్రీస్తు మన కోసమై శాపమైపోయి మరి ధర్మశాస్త్ర ప్రకారం, ఎందుకంటే మరి అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనలోకి రావాలనేసి. Because in the Old Testament the Gentiles were not in covenant with God. మరి ఇక్కడ మనం చూస్తే మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే అన్ని జనులు మరి దేవునితో కూడా నిబంధన కలిగిన వారు కాదు. But when Jesus Christ died on the cross of Calvary, ఎప్పుడైతే యేసు క్రీస్తు మరి ఆ సిలువ మీద మరణించి ఉన్నారో, he reconciled the Gentiles along with the Jews so that the blessing of Abraham may come upon the Gentiles. మరి యేసు క్రీస్తు సిలువ మరణం ద్వారా అన్ని జనులు కూడా మరి యూదులతో కూడా ఐక్యత చేసి ఉన్నాడు కనుక, అందుకని అబ్రహాముకు వచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదం కూడా అన్యులకు కూడా వస్తుంది. And that's why you must know, my brother and sister in Christ, that when you walk with God, God will bless you. అందుకని నువ్వు తెలుసుకొని ఉండాలి నా ప్రియ సహోదరి, ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తున్నావో దేవుడు నిన్ను ఆశీర్వదించువాడైనాడు. And that's why when God blesses you, you must know how to sow into the kingdom of God. అందుకని నీకు తెలిసి ఉండాలి, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో నీవు దేవుని యొక్క రాజ్యంలో నీ విత్తనం విత్తాలి. Because in Hosea chapter 2 and verse 8, మరి ఇక్కడ చూద్దాం హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, see what the Lord is telling to the minor prophet called Hosea. హోషేయ ప్రవక్తతో దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ఇక్కడ చూద్దాం. For she has forgotten that I have blessed the bread and the water. ఇందును గూర్చి Hosea chapter 2 verse 8 in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో చూద్దాము హోషేయ గ్రంథము. For she did not know that I gave her the corn and wine and oil and multiply her silver and gold which she prepared for Baal. దానికి ధాన్య ద్రాక్ష తైలము అను విస్తారమైన వెండి బంగారములు ఇచ్చిన వాడు నేనే అని వారి విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచును. That's what many people today, when God blesses them, అందుకని ఈ దినమున చాలా మంది మనుషులు దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు they don't sow into the kingdom of God, but they do whatever they like with the money. వాళ్ళు మరి దేవుని యొక్క రాజ్యములో విత్తనం విత్తకుండా ఆ డబ్బుని వాళ్ళు ఇష్టానుసారముగా ఖర్చు పెడుతూ They ఉంటారు. start buying land, they start buying building, they start buying cars and living a very luxurious life. వాళ్ళు మరి ఇండ్లను కొనుక్కుంటూ ఉంటారు, మరి కార్లు కొనుక్కుంటూ ఉంటారు, భూములు కొనుక్కొని వారి ఇష్టానుసారమైన మరి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. But one thing, my brother and sister, for you to see the blessing of God, you need to sow into the kingdom of God. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు దేవుని యొక్క ఆశీర్వాదం మీరు చూడాలంటే దేవుని యొక్క రాజ్యంలో మరి మీరు విత్తనం విత్తాలి. Do not be like King Solomon. మరి సొలొమోను వలె మీరు ఉండవద్దు. When God blessed Solomon, ఎప్పుడైతే మరి దేవుడు సొలొమోను రాజుని ఆశీర్వదించి ఉన్నాడు, with that money he started to build palaces for his wives. మరి ఇక్కడ చూసినట్టయితే మరి సొలొమోను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ డబ్బును తీసుకొని మరి తన యొక్క భార్యలకు అంతఃపురములు కట్టి ఉన్నాడు. The Bible clearly says that 13 years it took only to build the palaces for his wives. మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, 13 సంవత్సరములు పట్టింది మరి తన భార్యలకు మాత్రమే అంతఃపురములు కట్టడానికి సమయం And where పట్టింది. did Solomon get that wealth from? మరి సొలొమోనుకి మరి రాజైన సొలొమోనుకి మరి ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? That wealth was given by God. ఆ ధనము మరి దేవుని నుండి ఇవ్వబడి ఉన్నది. Because when Solomon was called by God, ఎప్పుడైతే మరి సొలొమోను దేవుని చేత పిలువబడి ఉన్నాడో, the Bible clearly says he asked for wisdom, knowledge, that he may discern between good and evil. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది, మరి సొలొమోను దేవునికి మొరపెట్టాడు, ఏమనంటే నాకు మంచి వివేచన జ్ఞానమును నాకు దయచేయి ప్రభా ఈ దేశంలో ఏలటానికి అనేసి. But God did not only give him wisdom, knowledge, understanding. God gave him the wealth of the nations. దేవుడు మరి సొలొమోను అడిగిన ప్రార్థనకి ధనము సంపదలు అన్ని ఇవ్వటమే కాదు కానీ జ్ఞానం ఇవ్వటమే కానీ ధనము సంపాదన అన్ని కూడా సొలొమోనుకి There was ఇచ్చాడు. no king like Solomon who was rich, which is mentioned in the Bible. బైబిల్ గ్రంథంలో చెప్తుంది సొలొమోను రాజు వల్ల ఎవరు కూడా మరి ధనవంతులుగా ఉన్నట్టు లేదు. He was the first and he was the last richest king in the Bible. బైబిల్ గ్రంథంలో ఆయన మొదటి వాడు, ఆయన మరి ఆఖరి వాడు అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో గొప్ప ధనవంతుడైన But రాజు. what did he do with this wealth? ఆయన మరి ఏం చేశాడు ఈ ధనమును? The Bible says that he started to build palaces and houses for his wives. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది, ఆ ధనముతో తన యొక్క భార్యలకి మరి ఇల్లును మరి అంతఃపురంలో కట్టి ఉన్నాడు. That's what many people today, when God blesses them, they don't sow into the kingdom of God. They start building their own
kingdom. అందుకని చాలా మంది కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు మరి వాళ్ళు దేవుని యొక్క రాజ్యమును కట్టే బదులు వాళ్ళ సొంత రాజ్యమును And the కట్టుకుంటారు. Bible says that Solomon fell in love with this woman. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి ఈ యొక్క స్త్రీలతో మరి సొలొమోను రాజు మరి ప్రేమలో పడినట్టు. That's what many people fall in love with their wealth. ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా మరి ఒక ధనములో మరి వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ప్రేమిస్తూ And ఉంటారు. that wealth will take away their heart from following God. మరి ఆ ధనం ఏమవుతుందంటే దేవుణ్ణి వెంబడించకుండా దేవుని నుండి దూరం చేస్తుంది. That's what happened to Solomon. అదే జరిగింది మరి సొలొమోను రాజుకి. He fell in love with his wives. ఆయన భార్యలతో కూడా మరి ప్రేమలో పడి And ఉన్నాడు. the Bible says that they took away his heart in following God. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి జీవం గల దేవుణ్ణి మరి వెంబడించకుండా ఆయన యొక్క హృదయం ఆరాధించకుండా మరి ఆ భార్యలు తీసుకొని And వెళ్ళిపోయినాడు. that's led to Solomon disobeying God. మరి అది ఏమైందంటే మరి ఎప్పుడైతే మరి ఆయన మరి భార్యలు దేవుణ్ణి ఆరాధించకుండా ఎప్పుడైతే మరి పక్క ద్రోవను పెట్టారో మరి ఆయన దేవుని మాటకి అవిధేయత That's why చూపించినట్టు. when God blesses you, you need to bless the kingdom of God. అందుకనే మరి దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు మరి దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు విత్తివ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు. That's what happened even ఆశించాలి. Jesus Christ when he had an encounter with the rich man. అదే మరి జరిగింది. యేసు క్రీస్తు కూడా మరి ధనవంతుడితో మరి సన్నిహిత కలిసినప్పుడు He says, do you keep the commandments? And the rich man said, I keep all the commandments. మరి దేవుడు అడిగాడు మరి దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా అనేసి యేసుక్రీస్తు ధనవంతుడిని అడిగాడు. And he says, one last command you need to keep. కానీ దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు అన్నారు ఆఖరి మరి ఆజ్ఞని నువ్వు వెంబడించాలి అన్నాడు. Jesus Christ knew that he was a very rich man. మరి యేసుక్రీస్తుకు తెలుసు అతను చాలా ధనవంతుడై ఉన్నాడని. He said, give away your wealth to the poor and follow me. మరి దేవుడు యేసుక్రీస్తు అన్నారు నీ ధనమంతా కూడా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అనేసి అన్నారు. But the Bible clearly says that the rich man was very sad. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి ధనవంతుడు చాలా విచారణ కలిగి ఉన్నాడు Because he loved his wealth more than even Jesus. మరి ఎందుకంటే అతని యొక్క ధనమును అతని యొక్క ఆస్తిని చాలా ఎక్కువగా ప్రేమించాడు యేసుక్రీస్తు కంటే. But during the time of Acts of the Apostles, మరి ఇక్కడ మనం చూద్దాం అపోస్తల కాలంలో we see clearly that the disciples brought all their properties and the wealth and they laid it at the feet of the apostles. మరి ఇక్కడ మనం చూస్తే మరి అపోస్తల కార్యములో మనం చూస్తే శిష్యులు అంత వాళ్ళ ధనమును బంగారమును అంత డబ్బును కూడా తీసుకొచ్చి అపోస్తల యొక్క పాదముల దగ్గర పెట్టినట్టు చూస్తున్నాం. Because it's only God who makes you rich, my brother and sister in Christ. ఎందుకంటే నా ప్రియ సహోదరుడా దేవుడు ఒక్కడే నిన్ను ధనవంతులుగా చేయవాడు. That's why you must know how to give to God. అందుకనే నీవు దేవునికి ఇవ్వటం ఎలాగో నువ్వు తెలుసుకొని ఉండాలి. In Deuteronomy chapter 15 and verse 10. మరి ఇక్కడ చూద్దాము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము మరి 10వ వచనంలో చూద్దాం. In Deuteronomy 15 verse 10, let's see what the word of God says. మరి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనంలో For you shall surely give him, and your heart shall not be grieved when you give unto him, because that is the thing, the Lord your God shall bless you in all your works and in all that you put your hands unto. నీవు నిత్యముగా వానికి ఇయ్యవలను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారింపకూడదు. ఇందువల్ల నీ దేవుడని యెహోవా నీ కార్యములన్నిటిని నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. That's what when you learn how to give to God what belongs to God, God will bless you. ఎప్పుడైతే నీవు దేవునికి ఏదైతే సంబంధించి ఉన్నదో అది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. You will lack nothing, my brother, my sister. నీ జీవితంలో ఏది కూడా కొదువై ఉండదు నా ప్రియ సహోదరుడా. Even in the times of famine, God will still bless you. మరి మీరు ఇంకా కరువు కాలంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించేవాడైనాడు. Because God remembers everything that whatever you give to him. దేవుడు మరి ఇక్కడ దేవుడు ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు మీరు దేవుడికి ఏది ఇచ్చినా కూడా. And that's why today many people they don't like to give to God and they expect God to bless them. మరి ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా దేవుడికి సంబంధించింది దేవుడికి ఇవ్వరు కానీ దేవుడి నుంచి ఆశీర్వాదం వారు కోరుకుంటారు. Even Jesus Christ, he looked at the Pharisees and he said, give what belongs to God and give what belongs to Caesar. ఇక్కడ మనం చూసినట్లే యేసుక్రీస్తు వారు కూడా మరి పరిసయ్యులను చూసి అన్నాడు దేవునికి సంబంధించింది దేవుడికి ఇవ్వండి అని చెప్పాడు. ఏది అని చెప్పాడు. That's what we clearly say, my brother and sister in Christ. So when you give to God,
God will multiply your substance and God will add to it. మరి ఎప్పుడైతే మీరు దేవుడికి ఇస్తారో నా ప్రియ సహోదర, దేవుడు దాన్ని మరి మరి కూడిక చేసి మరి మిమ్మల్ని ఆశీర్వదించువాడైనాడు. That's why today many people, they are not blessed. They live in poverty line. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది కూడా మరి ఆశీర్వదింపబడరు, వాళ్ళు పేదరికంలో జీవిస్తూ ఉంటారు. Because they do not want to give what belongs to God. ఎందుకంటే వాళ్ళు దేవుడికి సంబంధించింది ఏది ఇవ్వరు కనుక వాళ్ళు ఆశీర్వాదం But చూడలేకున్నారు. when you give what belongs to God, God will surely bless you. ఏది దేవుడికి సంబంధించి ఉన్నది అది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు తప్పకుండా నీ జీవితంలో Because the ఆశీర్వదిస్తావు. promise it says in Proverbs chapter 10 and verse 22. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూద్దాము. మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో He says the blessing of the Lord makes one rich and he has no sorrow to it. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. So when the blessing of God comes, there is no sorrow in it. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుందో నీ జీవితంలో ఎప్పుడు కూడా విచారణ అనేది ఉండదు. That's why you must be faithful in whatever God has given you, my brother and sister in Christ. అందుకనే మా ప్రియ సహోదరి దేవుడు నీ జీవితం ఏదైతే ఇచ్చి ఉన్నాడో మరి మీరు దేవుని పట్ల విశ్వాసత కలిగి So ఉండాలి. when you give what belongs to God, God will remember his covenant that he made with Abraham, your father. నువ్వు ఎప్పుడైతే దేవుడికి సంబంధించింది దేవుడికి నీవు ఇచ్చినప్పుడు మన పితరుడైన మరి అబ్రహాముకి చేసిన దేవుడు వాగ్దానమును మన జీవితంలో మనకిస్తాడు. Because it's a legal right for you to be blessed. ఎందుకంటే ఇది మనకి మరి మన ఆశీర్వాదం అయి ఉన్నది. Because it is a legal right for you to prosper. మరి దేవుని యొక్క మరి ఇక్కడ చూసినట్లయితే ఇది మన అర్హత అయి ఉన్నది. మనం ధనవంతులు Because అవటానికి. when you give to God, you will prosper like Isaac prospered. ఎప్పుడైతే దేవుడికి నువ్వు ఇస్తావో, ఇస్సాకు ఎలాగైతే అభివృద్ధి పొంది ఆశీర్వదించబడ్డాడో అలాగేనే నువ్వు కూడా అభివృద్ధి పొంది In ఆశీర్వదింపబడ్డావు. Genesis chapter 26 and verse 12, ఇక్కడ మరి చూద్దాం ఆది కాండము 26 అధ్యాయము. Genesis chapter 26 verse 12. ఆది కాండము 26 అధ్యాయము మరి 12వ వచనంలో చూద్దాం. Then Isaac sowed in the land and received in the same year 100-fold, and the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందును. In verse 13 and 14, let's see what he says. మరి 13, 14 వచనంలో మనం చూద్దాం. And the man waxed great and forward and grew until he became very great. మరి యెహోవా అతని ఆశీర్వదించగా ఆ మనుషుడు గొప్పవాడి అయ్యును, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. And let's read in verse 14. మరి 14వ వచనం మనం చదువుదాం. What does it say clearly? For he has possession of flock and possession of herd and great store of servants, and the Philistines envied him. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. They were jealous of him because he was being blessed in such a way. మరి ఫిలిస్తీయులు ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు బహుబలముగా ఆశీర్వదింపబడ్డాడు గనుక ఫిలిస్తీయులు ఇస్సాకు యందు అసూయపడినట్లు దేవుని యొక్క వాక్యం And the సెలవిస్తుంది. Bible says that they envied him. బైబిల్ గ్రంథం చెప్తుంది వాళ్ళు మరి వాళ్ళు అసూయపడినట్లు మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది. Why? Because God blessed him in such a way. ఎందుకంటే దేవుడు ఇస్సాకును మహా అభివృద్ధి పరిచి మరి ఆశీర్వదించినట్లు ఉంది బైబిల్లో. So what was the reason of Isaac being blessed? మరి ఇక్కడ మరి ఇస్సాకు దేని నిమిత్తమో మరి ఆశీర్వదింపబడి Because ఉన్నాడు. Isaac learned something from his father Abraham. మరి ఇస్సాకు అయితే మరి తండ్రి అయిన అబ్రహాము నుండి మరి ఒకటి నేర్చుకొని ఉన్నాడు. Abraham knew how to give to God 1/10 of whatever he earned. మరి అబ్రహాము మరి ఏదైతే తన కష్టార్జితముల నుంచి 10వ వంతు దేవునికి ఇవ్వటం మరి నేర్చుకొని The ఉన్నాడు. Bible says that when he was returning from rescuing his nephew Lot, he gave 1/10 of his tithes to the high priest of Melchizedek. మరి ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి లోతుని మరి శక్తుల నుంచి విడిపించినప్పుడు మరి అబ్రహాము మరి మెల్కీసెదెకు అనే మరి యాజకుడికి మరి 10వ వంతు దశంభాగం ఇచ్చి ఉన్నాడు. Who is Melchizedek according to the New Testament in the book of Hebrews? మరి హీబ్రూయులకు రాసిన పత్రికలో మరి మెల్కీసెదెకు అనే వ్యక్తి ఎవరై ఉన్నారు? That title has been given to a Lord and a Savior Jesus Christ. మరి అది మరి యేసు క్రీస్తుతో మరి పోల్చబడి ఉన్నది. And Abraham gave 1/10 of what he acquired to God. మరి అబ్రహాం ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వంతు కూడా మరి అబ్రహాం యొక్క 10వ వంతు కూడా దేవునికి ఇచ్చినట్లు మనం And that's చూస్తాం. what Abraham taught Isaac to give to God. మరి అదే మరి అబ్రహాం కూడా మరి తన కుమారుడని ఇస్సాకు కూడా నేర్పించాడు దేవునికి ఎలాగిచ్చి మరి ఆశీర్వదింపబడ్డాడు. That's why Isaac was in a foreign land, in the land of the Philistines. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇస్సాకు అయితే మరి ఫిలిస్తీయుల దేశంలో అన్య
దేశంలో ఉన్నప్పుడు there was a famine in the land, the Bible says. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి ఆ దేశమంతటి కూడా బహు కరువు ఉన్నట్లు చెప్తుంది. But the Bible says that Isaac reaped 100-fold when there was famine in the land. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి 100 ఫలము కూడా పొంది ఉన్నాడు ఇస్సాకు కరువు కాలములు అనేసి. People do not have food to eat, but whereas in the house of Isaac he was blessed beyond measures. మరి ఇక్కడ చూసినట్లయితే ఫిలిస్తీన్ల మరి దేశంలో మనుషులకి తింటాకి ఆహారం లేదు గాని మరి ఇస్సాకు ఇంట్లో మాత్రం బహు ఆశీర్వాదం పొంది మరి విస్తారమైన ధనము ఆహారం ఉన్నట్లు The Bible says he prospered and he prospered and he continued to prosper. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి అతను మరి ఆశీర్వదింపబడి గొప్పవాడు అధికంగా ఆశీర్వదింపబడినట్లుంది. Because only one formula Isaac knew. మరి ఒకే ఒక మరి ఫార్ములా ఇస్సాకు తెలుసుకొని ఉన్నాడు. Isaac knew how to give to God that what belongs to God. మరి ఇస్సాకు ఒకటే తెలుసుకొని ఉన్నాడు దేవునికి ఏది సంబంధించిందో అది దేవునికి ఇచ్చి ఉన్నాడు. But nowadays people don't like to give to God. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు చాలా మంది కూడా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడరు. They don't like to give the 10th which belongs to God legally. మరి దేవుడికి ఏదైతే మరి హక్కు ఉందో మరి 10వ వంతు దశమ భాగం దేవుడికి ఇవ్వడానికి వారు ఇష్టపడరు. Because when you stop giving what belongs to God, you are cutting away the blessings of God. ఎప్పుడైతే దేవుడికి సంబంధించింది నీవు ఇవ్వకుండా నీ చెయ్యిని మరి ముడుచుకుంటావో మరి నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతూ And ఉంటావు. that's why today we don't see many people being blessed. They live in a poverty line. మరి ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా ఆశీర్వదింపబడరు ఎందుకంటే వాళ్ళు పేదరికంలో జీవిస్తూ ఉంటారు. Because they don't like to give to what belongs to God. ఎందుకంటే వాళ్ళు దేవుడికి ఏది ఇవ్వాలో దేవుడికి సంబంధించింది వాళ్ళు ఇవ్వరు. Because when you don't give what belongs to God, you cannot expect anything from God. మరి ఎప్పుడైతే నువ్వు మరి దేవుడికి సంబంధించింది నువ్వు ఏది ఇవ్వవో మరి నువ్వు ఏది కూడా మరి దేవుడి నుంచి నీకు ఏది కూడా దేవుడి నుంచి పొందుకోలేవు. But when you give what belongs to God legally, ఎప్పుడైతే దేవుడికి సంబంధించింది దేవుని వంతు నువ్వు దేవుడికి ఇస్తే you have the right to ask God why you are not being blessed. నీకు హక్కు ఉన్నది దేవా నన్ను ఎందుకు నువ్వు ఆశ్రయించలేదు అనేసి. But when you don't give anything to God, how can you ask God? నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఏది ఇవ్వలేనప్పుడు నువ్వు ఎలాగ దేవుని And అడగగలవు? that's why your prayer is not answered because of that. అందుకనే నీ ప్రార్థన మరి అది మరి జవాబు పొందుకోలేకపోతున్నావు. Because the Bible clearly says in Isaiah 59 and verse 1, మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో. let's see what the word of God says. మరి చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో చూద్దాం. In Isaiah 59 and verse 1, మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో he says, behold, the Lord's hand is not shortened that it cannot save, neither is ear heavy that he cannot hear. రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. That's what we clearly see, that the hand of the Lord is not shortened that it cannot save, his ear is not heavy that he cannot hear. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది రక్షింప నేరకై ఉండినట్లు ఆ యెహోవా హస్తము కురిచి కాలేదు, విని నేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. So when you shorten your hand in giving to God, God's hand also will be shortened in giving to you. ఎందుకంటే ఎప్పుడైతే మీరు దేవునికి ఇవ్వటంలో మరి మీ చేతిని మరి వెనక తీస్తారో మరి మీకు ఇవ్వటంలో కూడా దేవుడు తన చేతిని వెనక Because తీస్తాడు. the Bible says the measure you give is the measure you receive. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏ కొలత చేత నువ్వు ఇస్తావో అదే కొలత చేత నీకు ఇవ్వబడుతుంది. And that's what it is, my brother and sister in Christ. అదే మరి నా ప్రియ సహోదరుడా. And that's why you need to be obedient to the voice of God. అందుకనే నీవు దేవుని యొక్క స్వరముకు విధేయత చూపించువాడై So ఉండాలి. when you do what God tells you to do, ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పింది నువ్వు చేసినప్పుడు you will never be poor in your life. నువ్వు ఎప్పుడు కూడా పేదరికం అనే మాట నీ జీవితంలో So ఉండదు. that's why it is time for you to know where exactly the problem is. మరి ఇది ఒక మరి మంచి సమయం అయి ఉన్నది మరి నీ జీవితంలో ఎక్కడ సమస్య ఉన్నది అనేసి. And that's why you must be faithful to God in giving to God. అందుకనే నీవు దేవునికి మరి నమ్మకం కలిగి విశ్వాసతో దేవుడికి సంబంధించిన దేవుడికి ఇవ్వాలి. Because the Bible says in the book of Proverbs 28 and verse 20, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి Proverbs 28 verse 20, మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయము మరి 20వ వచనంలో చెప్తుంది. let's see what the Bible says. మనం చూద్దాము మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో. But the Bible, when the picket arrives, 28 verse 20, the Bible says, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో it says that the faithful man shall abound in blessing, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, that he make haste to be rich shall not be innocent. ధనవంతుడగుటకు అతురుపడవాడు శిక్ష పొందకపోడు. The Bible says the faithful man shall abound
abound in blessings. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. When you are faithful in giving to what belongs to God, God's blessing will be upon you, my brother and sister in Christ. ఎప్పుడైతే నీవు నమ్మకం కలిగి ఎప్పుడైతే దేవునికి నువ్వు ఇస్తావో, దేవుడు నీ యొక్క ఆశీర్వాదాలను మీకు మెండుగా వచ్చును. And that's what it is clearly. So when you give to God, God will really bless you. ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు ఇస్తావో, దేవుడు నిన్ను ఆశీర్వదించువాడైనాడు. That's what in Malachi chapter 3 verse 10 it clearly says. మలాకి గ్రంథంలో మనం చూద్దాం 3వ అధ్యాయము మరి 10వ వచనంలో. Let's read from Malachi chapter 3 verse 10 and 11. మరి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10, 11వ వచనం మనం చూద్దాం. Let's see what he says in Malachi chapter 3 verse 10. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. He says, I will open the floodgates. He says, bring all your tithes into the storehouse, that there may be food in my house, and prove me in this way, says the Lord of hosts, if I will not open the windows of heaven and pour out a blessing, that you shall be room enough to receive it. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. Let's see in verse 11 what he says. మరి 11వ వచనం చూద్దాం, దేవుని యొక్క వాక్యం ఏం He చెప్తున్నదో. said, then I will rebuke the devourer for your sake, and he shall not destroy the fruit of your ground, neither shall your vine cast of fruit before the time in the field, says the Lord of hosts. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదును, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. Who is the devourer according to this verse? మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తే మరి ఎవరు మీ పంటను తినివేయ మరి పురుగులు ఎవరు? It is the devil, clearly according to the Bible. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మీ పంటను నాశనం చేయ వ్యక్తి ఎవరంటే అది అపవాది అయి ఉన్నాడు. Because in John chapter 10 verse 10 it clearly says over here. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నది, The thief come to kill, to steal and to destroy, but I have come that I give you life and that may have it more in abundance. మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 10వ వచనంలో దొంగతనమునకు హత్యను నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలగటకు అది సమృద్ధిగా కలగటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా So చెప్పుచున్నాను. clearly we see that everything is being stolen by the devil. మరి చాలా స్పష్టంగా చెప్తున్నాను, మరి అపవాదిగాడు మీలో ఉన్నది అంతా కూడా దొంగలించుకొని వెళ్తున్నాడు. Why? Because you don't want to give to what belongs to God. ఎందుకంటే మరి దేవుడికి సంబంధించింది మీకు ఇష్టం లేదు కనుక ఇవ్వటానికి. But when you give to God what belongs to God, మీరు ఎప్పుడైతే దేవుడికి సంబంధించింది మీరు ఎప్పుడైతే దేవునికి ఇస్తారో, the Lord is saying, I will rebuke the devourer. మరి దేవుడు అంటున్నాడు, మరి నేను మరి మీరు మీకు వచ్చిన ప్రతి ఆపదను కూడా నేను దాన్ని గద్దిస్తాను He అంటాడు. will destroy the work of the devil, ఆయన మరి అపవాది చేయని ప్రతి పనిని కూడా ఆయన నాశనం so that చేస్తాడు. he will not touch your finance. అప్పుడు ఆ అపవాదిగాడు మరి మీ యొక్క డబ్బును కూడా మీ యొక్క ధనమును ముట్టడు, He will not touch your family. నీ కుటుంబమును ముట్టడు, He will not even touch your health. నీ ఆరోగ్యం కూడా అపవాది ముట్టడు. My brother and sister in Christ, thus way give what belongs to God. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి ఏది సంబంధించి ఉన్నది అది మీరు ఇవ్వటం నేర్చుకోండి. Many people think, oh, by giving to God I'm making God rich. చాలా మంది అనుకుంటాను, నేను దేవుడికి ఇస్తే దేవుడిని నేనే ధనవంతుని చేస్తాను. God doesn't want your money. దేవుడికి నీ డబ్బు అవసరం లేదు. God just only wants you to obey His command which is written in His word. దేవుని యొక్క వాక్యములో మరి దేవుడు వాక్యమును మీరు గైకొనవని నేను దేవుడికి ఆశ. Because you cannot make God rich. ఎందుకంటే నేను కూడా దేవుని ధనవంతులను చేయలేము. Because in Psalm 24 verse 1 the Bible says the earth and the fullness and everything belong to Him. మరి ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనంలో The Bible clearly says in Psalm 24 verse 1. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది, The earth and the Lord and the fullness, therefore the world and everything that dwells belongs to God. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. Everything belongs to God. సమస్తమును కూడా దేవునికి సంబంధించి ఉన్నది. So remove that thing in your mind that you are making God rich. నీ హృదయంలో ఉన్నది అది తీసివేయి, నేను దేవుని ధనవంతుని It's చేస్తాను. only God who can make you rich, my brother and sister in దేవుడు Christ.
ఒక్కడే మాత్రమే నిన్ను ఆశీర్వదింపగలడు నా ప్రియ That's why సహోదరుడా. Jesus Christ became poor so that you become rich, my brother. and అందుకని దేవుడు మరి పేదవాడై ఉన్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు మరి శిలువ మరణం పొంది పేదవాడై And God will ఆయన bless. ధనమును మీకు ఇచ్చి ఉన్నాడు. And God will bless you and you will prosper wherever you are, in whichever land you are. మరి దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ దేశమందు మరి ఏ పట్టణంలో కూడా ఉన్నా, Any part of the world you may live, God can bless you over there. నువ్వు మరి ఈ లోకంలో ఏ దేశంలో ఉన్నా కూడా నువ్వు మరి దేవుని You ఆశీర్వదిస్తాడు. must be obedient to the voice of God. నీవు మరి దేవుని యొక్క స్వరానికి విధేయత You must చూపించాలి. live according to the word of God. నీవు దేవుని యొక్క వాక్కు ప్రకారం జీవించి వాడై ఉండాలి. And you will see the blessing of God coming in your life. నీవు అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి రావటం నువ్వు చూస్తూ ఉంటావు. The problem with many people, చాలా మంది సమస్య ఏంటంటే they read the word of God, దేవుని వాక్యం చదువుతారు, but they don't practice the word of God. మరి దేవుని యొక్క వాక్యం మరి అలా అనుసరించరు. And now they say, oh, God has not blessed me. వాళ్ళు అంటారు మరి దేవుడు నన్ను ఆశ్రయించలేదు అని. Because God cannot violate his word. ఎందుకంటే దేవుడు తన వాక్యం తను మార్చలేడు. Because his word is settled in heaven. ఎందుకంటే ఆయన వాక్యము మరి పరలోకంలో స్థిరపడి ఉన్నది. But when you do exactly what his word says, ఎప్పుడైతే ఆయన వాక్యము మరి ఏం చెప్తుందో అది మనం చేసినప్పుడు no one on this planet earth can stop you being blessed. ఏ మనుషుడు కూడా ఈ లోకంలో నిన్ను మరి ఆశీర్వాదం పొందకుండా ఆపలేడు. Not even the devil. అపవాది కూడా నిన్ను ఆపలేడు. And that's why we see in Psalm 118 and verse 25, here David is making a special prayer. మరి ఇక్కడ మనం చూస్తే మరి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము, In Psalm 118 verse 25, మరి ఇక్కడ చూద్దాము సామెతలో మరి 118:25 వచనం. save now please O Lord, Lord I plead to you, send now prosperity. మరి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. Bible it says, Lord send prosperity to the land. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది దయచేసి అభివృద్ధి కలిగించు ప్రభువా అనేసి. And it's the same prayer that even the apostle John made in the 3rd letter of John before Revelation. మరి ప్రకటన గ్రంథం ముందు మరి యోహాను పత్రిక The 3rd letter of John, 3 యోహాను పత్రికలో మరి verse 2, మరి యోహాను కూడా అలాగే యేసు యొక్క శిష్యుడు యోహాను కూడా రాసి ఉన్నాడు. he says, Beloved, I wish above all things that you may prosper and be in health and even your soul prosper. మరి 3 యోహాను 1-2 వాక్యాలు చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనే వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. God says that you must be prosperous and that you must be blessed. దేవుడు మరి మాట్లాడుచున్నాడు, నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అనేసి. So why are you not blessed today? మరి ఎందుకు నీవు దీన్ని ఆశీర్వదింపబడలేదు? Is the problem with God or is the problem with you? దేవునితో సమస్యమా లేదా నీతో సమస్య? The problem is with you because you don't understand the word of God. నా సమస్య ఎక్కడంటే నీతోనే సమస్య, ఎందుకంటే నీవు సరిగా దేవుని యొక్క వాక్యం అర్థం Because when చేసుకోలేదు. you give what belongs to God, ఎప్పుడైతే దేవుడికి ఏది అయితే సంబంధించింది అది నువ్వు దేవుడికి ఇచ్చిన God will establish his covenant that he made with his servant Abraham. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేర్చువాడు. Because one thing you need to understand, you are in covenant with God. ఒకటి నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు దేవునితో కూడా మరి నిబంధన కలిగి ఉన్నావు. And God will not break his covenant which he ఆయన has మరి made with you. నిబంధన ఎప్పుడు కూడా ఆయన విరగొట్టేవాడు కాదు. And that's why today God wants to bless you richly. దేవుడి దీని మీద నిన్ను మరి బహుగా ఆశ్రయించి వాడేన్నాడు. Because he is the one who gives power to gain wealth. మరి ఆయన ఒక్కడే మాత్రమే నీవు ధనము సంపాదించుకుంటే శక్తి ఇచ్చి Let's వాడేన్నాడు. see the last verse in Deuteronomy chapter 1 and verse 11 now. మరి ఇక్కడ చూద్దాము ద్వితీయోపదేశ కాండము Deuteronomy chapter 1 and verse 11. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము మరి 11వ వచనం. The Lord God of your father make you 1,000 times so much more as of your and blesses you as he has promised you. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యని 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Yeah, we see that God is telling that I want to bless you 1,000 times more than what you have. ఇక్కడ మరి దేవుడు మాట్లాడుచున్నాడు ఏంటంటే మీకున్నది 1000 రెట్లు ఎక్కువ చేసి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. Because he has promised you. ఎందుకంటే ఆయన నీకు వాగ్దానం చేసి ఉన్నాడు. In 1 Kings chapter 8 and verse 56, let's see what the word of God says. మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనంలో చూద్దాం దేవుని యొక్క వాక్యము. Let's see what he says in 1 Kings chapter 8 verse 56. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనంలో Blessed be the Lord that has given rest unto his people Israel according to all he has promised. He has not failed one word of his good promises which he has promised by the hands of Moses his servant. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు
తన జనులకు నెమ్మది చేసిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానముల ఒక మాట అయినా పోయినది కాదు. God's promises cannot fail, my brother and sister in Christ. మరి దేవుని యొక్క వాగ్దానములు కూడా ఏది కూడా తప్పిపోదు నా From the book of Genesis to the book of Revelations are the promises of God. మరి ఆది కాండము పుస్తకం నుంచి మరి ప్రకటన గ్రంథం పుస్తకం కూడా ఇవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానములతో నిండిబడి And ఉన్నది. that's why God wants to bless you in 3 areas of your life. అందుకని దేవుడు మీ జీవితంలో మూడు ఏరియాస్ లో నేను ఆశ్రయించువాడే ఉన్నాడు. He wants to bless you physically, financially and spiritually. నిన్ను మరి శారీరకంగాను మరి ధనముగాను మరి నేను ఆశ్రయించువాడై ఉన్నాడు. 3 areas He wants to bless you: physically, financially and spiritually. నిన్ను ఆత్మీయంగాను మరి నిన్ను శారీరకంగాను మరి డబ్బు విషయంలో నేను ఆశ్రయించువాడై ఉన్నాడు. The world can be blessed physically and the world can be blessed financially. మరి ఈ లోకం చూసినట్లయితే వాళ్ళు మరి డబ్బు పరంగాను శారీరకంగాను వారు ఆశీర్వదింపబడతారు. But spiritually is for the child of God like you and me. మరి ఆత్మీయ ఆశీర్వాదం ఎవరికంటే నీకు నాకు మరి దేవుని కుమారులు అయినందుకు ఉన్నది. Because that's what Ephesians chapter 1 and verse 3 says. మరి ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో Let's see what does it say clearly, my brother and మనం sister. చూద్దాము దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదో. Blessed be the God and the Father of our Lord Jesus Christ, who has blessed us with all spiritual blessings in heavenly places in Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. Bible says every spiritual blessing in heavenly places through Jesus Christ. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు మనకిస్తాడు. And that's what today, my brother and sister, the Lord is speaking to you. అందుకని నా ప్రియ సహోదరు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. That it is time for you to be blessed. అందుకని ఇది ఒక సమయం అయి ఉన్నదే నీవు ఆశీర్వదింపబడటానికి. You don't have to cry anymore. నువ్వు ఎప్పుడు కూడా ఇంక ఏడవకూడదు. You should not live in poverty. నువ్వు మరి పేదరికంలో జీవించకూడదు. Because it is not the will of God for you to be poor. దేవుని యొక్క చిత్తము కాదు నువ్వు పేదరికంలో జీవించటం. It is the plan and the purpose of God for you to be blessed. దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదంటే నీవు ఆశీర్వదింపబడాలి. That's where you need to be like Jabez. అందుకని జాబేదు వలె నువ్వు ఉండాలి. Today you must have lost everything. ఈ దినమున నువ్వు అన్ని కూడా కోల్పోయి ఉంటావు. But God honored the prayer of Jabez. మరి యెబ్బేజు ప్రార్థన దేవుడు మరి అంగీకరించినట్లు చూద్దాం. In 1 Chronicles chapter 4 verse 10, the Bible clearly says that God honored the prayer of Jabez. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే దేవుడు మరి యెబ్బేజు ప్రార్థన గణపరిచినట్లు చూస్తాం. Let's see. And Jabez called on God of Israel, saying, "Oh, that you may bless me in need and enlarge my coast, and that your hands may be with me, and that you would keep me from evil, that it may not grieve me." And God granted him what he requested. యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. God blessed Jabez because he was obedient to him. దేవుడు మరి యెబ్బేజును ఆశీర్వదించాడు ఎందుకంటే మరి యెబ్బేజు దేవుడికి విధేయత చూపించి ఉన్నాడు. When you be obedient to God, you can pray like how Jabez prayed. నువ్వు ఎప్పుడైతే మరి దేవునికి విధేయత చూపించి ఉంటావో, యెబ్బేజు ఎలాగైతే ప్రార్థన చేశాడో మీరు కూడా అలాగ ప్రార్థన And చేయాలి. God will grant you that request. మరి దేవుడు మీరు అడిగిన ప్రార్థన నీ మనవి అంగీకరించి నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు నీకు అది ఇస్తాడు. May the word of the Lord richly bless you. దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని మరి ఆశీర్వదించబడును గాక. So let's close our eyes as we pray. మనం కళ్ళు మూసుకుందాము. దేవుని మనం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం. Almighty loving Father, సర్వశక్తుడైన తండ్రి అయిన దేవా, may you bless your people. దేవా నీ జనులను ఆశీర్వదించు ప్రభువా. Lord, as they follow your command, నీ ఆజ్ఞల వారు మరి వెంబడించినప్పుడు, Lord, as they be obedient to your word, నీ వాక్యమునకు మరి విధేయత చూపించినప్పుడు, as they be faithful to you, నీకు నమ్మకముగా వాళ్ళు ఉన్నప్పుడు, that you will bless your people, నీవు నీ జనులను ఆశీర్వదించు తండ్రి. that they will lack nothing, Lord. వాళ్ళు జీవితంలో ఏది కూడా కొదువై ఉండకూడదు. Because the Bible says the lion lacks seek hunger, but those who seek the Lord, they shall lack nothing. బైబిల్ గ్రంథం చెప్తుంది, సింహపు పిల్లలు ఆకలి కొని లేమిగా ఉంటే గాని యెహోవా యందు ఎదురు చూచి వారు ఏది
కూడా కొదువై ఉండదనేసి My Lord, that you will remember your covenant that you made with your people. దేవా నీవు జనులతో చేసిన నీ నిబంధనను జ్ఞాపకం చేసుకో Let them తండ్రి. not depend upon man, దేవా వాళ్ళు మనుషుల మీద ఆధారపడకుండా but let them look upon you, నీ వైపు వాళ్ళు చూసడానికి వారికి సహాయం చేయండి తండ్రి. because you are the source of blessing. ఎందుకంటే నీవే ఆశీర్వదనకు కర్తవై ఉన్నావు. Because once you bless, no one on this planet Earth can curse. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదిస్తావు ప్రభువా, ఎవరు కూడా ఈ భూమి మీద ఎవరు కూడా వారిని శపించలేరు. Lord, your people lack blessing, Lord. దేవా నీ జనులకి మరి ఆశీర్వాదం కొదువుగా ఉన్నది. Wherever you see in the churches, there's always poverty. దేవా ఎక్కడ సంఘంలో చూసినా కూడా పేదరికంతో జీవిస్తూ ఉన్నారు. But it is not your will according to your word, Lord. దేవా నీ వాక్య ప్రకారం చూసినట్లయితే అది నీ చిత్తం కాదు. Lord, but when they walk with you, ఎప్పుడైతే వాళ్ళు నీతో కూడా నడుస్తారో, when they be obedient to you, దేవా ఎప్పుడైతే నీ మాటకి విధేయత చూపిస్తారో, because the word of God says in Isaiah 1:18, మరి దేవుని యొక్క వాక్యము మరి యెషయా గ్రంథము 1:18 if you are obedient and willing, you will eat the fruit of the land. నీవు మరి విధేయత చూపించినప్పుడు మరి దేశంలో ఉన్న ఫలమును భుజించుతావు. And that's why, my Lord, that you will answer every prayer, దేవా నీవు ప్రతి ఒక్క ప్రార్థనను మీరు మరి ఆలకించండి. that you will bless your people, దేవా నీ జనులను ఆశీర్వదించండి తండ్రి. that they will lack nothing, Lord. వాళ్ళ జీవితంలో ఏది కూడా కొదువు లేకుండా చేయండి. Lord, bless them spiritually, physically and financially, దేవా వాళ్ళు శారీరకంగాను ఆత్మీయంగాను మరి డబ్బు పూర్వకంగా వారిని that ఆశీర్వదించండి. they will lack nothing, Lord. వారి జీవితంలో ఏది కూడా కొదువు అనే పదం ఉండకూడదు. Lord, as they are faithful in the ministry, Lord, దేవా వాళ్ళు మరి నీ సేవలో వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు Lord, that you will bless them, దేవా వారిని మీరు ఆశీర్వదించండి. because you are the Lord who looks into the heart. ఎందుకంటే నీవు హృదయంలో చూసే దేవుడు. You know every person, Lord. దేవా నీవు ప్రతి ఒక్కరి కోసం నీకు తెలుసై ఉన్నది. Master, that you will bless your people, దేవా తండ్రి నీవు నీ జనులను ఆశీర్వదించండి. that they will lack nothing, Lord, వాళ్ళ జీవితంలో ఏది కూడా కొదువు ఉండదు so ప్రభు. that they may be able to give to you that what belongs to you, Lord. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆశీర్వదిస్తారో ప్రభు నీకు సంబంధించింది వాళ్ళు ఇస్తారు తండ్రి. Lord, remember your people right now, దేవా నీ జనులను ఇప్పుడు మీరు జ్ఞాపకం that you చేసుకోండి. will open every door that are being shut, దేవా మూయబడిన ప్రతి ద్వారమును కూడా మీరు విప్పండి. and what you open, no devil can shut, you said, Lord. దేవాని మీరు ఏదైతే విప్పుతారో ఏ అపవాదికి కూడా అధికారం లేదు దాన్ని మూయటానికి. So when they give their offering to you and their tithes to you, that you will remember and you will multiply and you will add substance to it. దేవా ఎప్పుడైతే వాళ్ళు కానుకలు మరి దశం భాగం నీ సన్నిధికి వచ్చి ఇచ్చారో దేవు నువ్వు ప్రభా వాళ్ళని మరి అభివృద్ధి పరిచి మరి వారిని రెండంతలుగా ఆశ్రయించేవాడు అయినావు. We give you all the glory, Lord, దేవా నీకే మహిమ కలుగును గాక. in the mighty name of our Lord and Savior Jesus Christ. మరి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్.